హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరామ్ దానేటి. మనకి రీసెంట్గా పోకో అయితే ఒక 10 days బ్యాక్ అయితే పోకో X6 అండ్ X6 Pro అయితే లాంచ్ చేసింది కదా. మన బడ్జెట్ ప్రకారం అయితే X6 అయితే దొరికింది అనమాట. నేను నా పాత మొబైల్ అమ్మేసి X6 మొబైల్ అయితే నేనైతే తీసుకున్నాను అనమాట. ఇది అరౌండ్ నాకైతే 20,000 అయితే పడింది. దీని యొక్క ప్రైస్ అండ్ రివ్యూ మొత్తం నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను అనమాట. ఇది నా పర్సనల్ యూసేజ్ కోసం నేనైతే కొనుక్కున్నాను. దీని గురించి ఫుల్ డీటెయిల్ రివ్యూ మొత్తం అంతా, దీని యొక్క డీటెయిల్స్ అసలు ఎలా ఉంది, ఇది ఏ టైప్ ఆఫ్ మెంబర్స్కి యూజ్ అవుద్ది అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ మొత్తం నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైసింగ్ అండ్ మనం దీని యొక్క బేస్ వేరియంట్ అయితే చూద్దాం అనమాట. నేనైతే కొన్నది 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ నేను ఏదైతే తీసుకున్నాను. నేను త్రూ ఎక్స్చేంజ్ అయితే తీసుకున్నాను అనమాట. నాకు 2000 ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫ్ కింద అయితే పడింది. మొత్తం 22,000లో నాకు 20,000 అయితే పడింది అనమాట మొబైల్ ప్రైస్ వచ్చినప్పటికి. అలాగే మీ దగ్గర ఒకవేళ బ్యాంక్ కార్డ్ ఉన్నా కానీ మీకు అయితే ఈ 2000 ఆఫ్ అయితే తగ్గుతుంది అనమాట. ఏదో 2000 ఆఫ్ ఆన్ ఎక్స్చేంజ్ కానీ లేదంటే బ్యాంక్ ఆఫర్ కానీ మీకైతే దీని మీద అయితే వర్తిస్తుంది. ఆ రెండిట్లో ఏదో ఒకటే మీరైతే అవైల్ అయితే చేసుకోగలరు. ఇది వచ్చినప్పటికి 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ మోడల్ అయితే నేనైతే తీసుకున్నాను. అది కూడా వైట్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. దీని యొక్క హై ఎండ్ మోడల్ కూడా మీకైతే అవైలబుల్గా అయితే ఉంది. 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ అండ్ 512GB స్టోరేజ్తో కూడా మీకు ఏదైతే అవైలబుల్గా అయితే ఉంది. దీనిలో మీకు ఎక్స్టెండెడ్ ఈ మెమరీ కార్డ్ స్లాట్స్ అయితే ఏమి ఉండవు అనమాట. ఓన్లీ మీకు ఇచ్చిన స్టోరేజ్ 256 అండ్ 512 ఆ స్టోరేజే మీరైతే యూజ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో మనం అయితే చూద్దాం అనమాట. బాక్స్లో మీరు చూసుకున్నట్టయితే ఈ బాక్స్ మొత్తంలో మీకైతే ఒక మొబైల్ అయితే వస్తుంది. మొబైల్ యొక్క బ్యాక్ కేస్, ఛార్జర్ అడాప్టర్ అండ్ USB to Type-C కేబుల్ వస్తుంది అనమాట. అలాగే సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ బ్యాక్ కేస్ అయితే వస్తుంది. మ్యాక్సిమం ఈ బాక్స్లో మీరు చూసుకున్నట్టయితే ఏవి స్కిప్ చేయలేదు, అన్నీ బాగానే ఇచ్చారనమాట. పర్ఫెక్ట్గా అయితే ఇచ్చారు. మీకు ఫ్రంట్ చూసుకున్నట్టయితే మొబైల్ ఫ్రంట్ ప్రొడక్షన్ వచ్చినప్పటికి ఒక లేబుల్ కింద అయితే ఇస్తారు కదా, సేమ్ అలాగే ఎప్పుడులాగా ఒక మనకి స్క్రీన్ లేబుల్ ప్రొడక్షన్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ దీని యొక్క డిజైన్ అండ్ బిల్ట్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీనిలో మనకైతే మొత్తం 3 కలర్ వేరియంట్స్ అయితే వస్తుంది అనమాట. ఒకటి వైట్, ఒకటి బ్లాక్ అండ్ ఇంకోటి అయితే బ్లూ అయితే వస్తుంది. నేనైతే వైట్ అయితే తీసుకున్నాను. అలాగే దీని ఓవర్ వ్యూ మొత్తం మనం చూసుకున్నట్టయితే సైడ్ వచ్చినప్పటికి పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే ఇచ్చారనమాట. కిందకు వచ్చి మీరు చూసినట్టయితే ఇక్కడ మీకైతే సిమ్ ట్రే అయితే ఇచ్చారు. అలాగే ఛార్జింగ్ కనెక్టర్ అండ్ ప్రైమరీ స్పీకర్ గ్రిల్ అయితే మీకైతే ప్రొవైడ్ అయితే చేశారు. పైన మీరు చూసుకున్నట్టయితే 3.5mm జాక్, అలాగే ఐఆర్ బ్లాస్టర్ సెకండరీ స్పీకర్ గ్రిల్ కూడా మనకైతే ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేశారనమాట. బ్యాక్ చూసుకున్నట్టయితే మనకి మొత్తం పాలికార్బోనేట్ బిల్ట్ క్వాలిటీతో అయితే వస్తుంది. మొత్తం సైడ్ అండ్ బ్యాక్ మీకైతే పాలికార్బోనేట్ బిల్ట్ క్వాలిటీతో అయితే వస్తుంది. మరి మీరు ఫినిషింగ్ చూసుకున్నట్టయితే మ్యాక్సిమం అంతా బాగానే ఉందన్నమాట. థంబ్ ఇంప్రెషన్స్ నాకు వైట్ కాబట్టి అంతగా అయితే కనపడట్లేదు. అసలు మీకు థంబ్ ఇంప్రెషన్స్ పడుతున్నట్టు కూడా తెలియదు అనమాట. వేరే బ్లాక్ అండ్ బ్లూ కలర్స్లో అయితే థంబ్ ఇంప్రెషన్స్ పడుతున్నాయని చెప్పేసి అయితే అన్నారు. అలాగే మీరు బ్యాక్లో చూసుకున్నట్టయితే ఒక కెమెరా సెటప్ అయితే ఇచ్చారనమాట. అలాగే దీని యొక్క బిల్ట్ క్వాలిటీలో మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెనకాల మన కెమెరా బంప్ ఏదైతే ఉందో అది చాలా పెద్దగా అయితే ఇచ్చారనమాట. 64 మెగాపిక్సెల్ కెమెరాకి నార్మల్ లెన్సెసే యూజ్ చేశారు కాబట్టి మరి అంత బంప్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఆ బంప్ మీకైతే ఒక్కొక్కసారి కింద ప్లేస్ చేసినప్పుడు ఈ యొక్క ఇరిటేషన్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే ప్లేస్ చేసినప్పుడు ఒక సైడ్ అయితే తక్కువగా ఉంటుంది, ఇంకో సైడ్కి వచ్చినప్పటికైతే ఎత్తు పలం కింద అయితే ఉంటుంది, కిందకి టక్క టక్క అని కొట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి ప్లేస్ చేసినప్పుడు మీకు కొద్దిగా భయం కూడా వేస్తుంది, ఈ లెన్సెస్ ఏమైనా ఇరిగిపోతాయేమో అని చెప్పేసి. కాబట్టి ఇదొక్క డ్రాబ్యాక్ అయితే ఉందన్నమాట టోటల్ బిల్ట్ క్వాలిటీలో. అలాగే ఇన్ హ్యాండ్ ఫీల్ మీరు కనుక చూసుకున్నట్టయితే సేమ్ చాలా పర్ఫెక్ట్, ఒక ప్రీమియం మొబైల్ మీరైతే పట్టుకొని చూస్తున్నట్టయితే ఉంటుంది అనమాట. ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ మీ చేతిలో ఉన్నట్టయితే మీకైతే ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ డిస్ప్లే అండ్ స్పీకర్ విషయంగా మనం వచ్చినట్టయితే దీనిలో 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ 12-bit ప్యానల్తో అయితే మనకి మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. అలాగే దీనిలో మీరు చూసుకున్నట్టయితే 1.5K రెజల్యూషన్ అయితే దొరుకుతుంది. ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్తో మనకైతే ఈ డిస్ప్లే అయితే దొరకడం జరుగుతుంది. సైడ్ మీరు చూసుకున్నట్టయితే బెజల్స్ అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి అనమాట. అలాగే దీనిలో మీరు చూసుకున్నట్టయితే 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో మనకి ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. ఎండలోకి వెళ్తే ఆసమ్ అని చెప్పలేం కానీ ఒక మనిషికి చూడదగ్గ విజిబిలిటీ అయితే పర్ఫెక్ట్ వ్యూ అయితే ఉందన్నమాట. మరి అంత తోపు తురుమని చెప్పలేం కానీ పర్లేదు, అది ఒక మనిషికి అయితే పర్ఫెక్ట్గా అయితే సూట్ అవుద్ది. అలాగే దీనిలో మనకి పోకో నుంచి ఒక ఫస్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే దొరికింది అనమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే చాలా యాక్యురేట్ అయితే ఉంది.
ఇక్కడ మీకు చూపించినట్టు యాక్యురేట్గా ఇదైతే వర్క్ అయితే అవుతుంది అనమాట. అలాగే IP54 వాటర్ రెసిస్టెంట్తో మనకి ఇదైతే దొరుకుతుంది అనమాట. డైరెక్ట్ వాటర్లో ముంచకూడదు, జస్ట్ స్ప్లాష్ అండ్ స్ప్రే వరకు అయితే మీకు ఈ మొబైల్ అయితే దొరకడం అయితే జరుగుతుంది. అలాగే దీనిలో మీరు చూసుకున్నట్టయితే హైరెస్ ఆడియో, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్తో మనకి ఏదైతే సపోర్ట్ అయితే ఉందన్నమాట. డాల్బీ అట్మాస్ నేనైతే టెస్ట్ చేసి చూసాను, చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ మీరు చూసుకున్నట్టయితే పర్లేదు, ఒక హై అండ్ వాల్యూమ్లో అయితే మీకు అయితే వినపడుతుంది అనమాట. ఇంతవరకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కన్నా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. కింద మీరు చూసుకున్నట్టయితే ఒక 70 to 80% వాల్యూమ్ కింద నుంచి అయితే వస్తుంది, పైనుంచి ఒక 20 to 30% వరకు అయితే పైనుంచి వస్తుంది అనమాట. మరి అంతలా అని చెప్పుకోలేం కానీ బాగా అయితే వస్తుంది. అలాగే ఒకవేళ మనం బయటికి వెళ్ళినా ట్రాఫిక్స్లోకి వెళ్ళినా కానీ కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది అంతే. కాకపోతే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట. అది కూడా మీరు చూసుకున్నట్టయితే బాగానే వర్క్ అవుతుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా మీకైతే బాగా వర్క్ అవుతుంది. అలాగే దీనిలో మీరు కంటెంట్ వచ్చినప్పటికైతే యూట్యూబ్లో HDR సపోర్ట్ అయితే వీలైతే ఇవ్వట్లేదు అనమాట. మరి నెక్స్ట్ అప్డేట్లు ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. HDR సపోర్ట్ అయితే కొద్దిగా మిస్ అయిందని అయితే చెప్పుకోవచ్చు మన యూట్యూబ్లో. అలాగే అమెజాన్లో అయితే HDలో అయితే వీడియోస్ అయితే ప్లే అవుతున్నాయి. ఆల్రెడీ నేను అమెజాన్లో అయితే కొన్ని ట్రై చేసి చూసాను అనమాట, మీకు ఇక్కడ ప్లే చేస్తాను. అదైతే HDలో అయితే ప్లే అవుతున్నాయి. అలాగే యూట్యూబ్లో కూడా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండేదని అయితే అనిపిస్తుంది. కాకపోతే ఇదివరకు మొబైల్స్ కన్నా మీరు చూసుకున్నట్టయితే షార్పనింగ్ వీడియోస్ని అయితే బాగా తగ్గించింది అనమాట. ఇప్పుడు నార్మల్ విజువలైజేషన్ కొద్దిగా పర్ఫెక్ట్గా మనకి ఏదైతే స్కిన్ టోన్స్ ఉన్నాయో అవన్నీ యాక్యురేట్గా బాగానే వస్తుంది అనేది చెప్పుకోవచ్చు. అలాగే దీనిలో మీరు కనెక్టివిటీ అండ్ UAOS గురించి మీరు చూసుకున్నట్టయితే దీనిలో మీకు వచ్చినప్పటికీ Android 13 OS అయితే వస్తుంది అనమాట అవుట్ ఆఫ్ బాక్స్. అలాగే MIUI 14తో మీకైతే ఈ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. వీళ్ళు 3 years వరకు మీకైతే అప్డేట్స్ ఇస్తాం అంటున్నారు. కాకపోతే 2024లో కూడా Android 13 ఇవ్వడం అనేది ఒక మైనస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. ఒక Android 14 అవైలబిలిటీగా ఉంటే మీకు ఒక నెక్స్ట్ 3 yearsకి వచ్చినప్పటికీ మీకైతే Android 17 అయితే ఉంటుంది అనమాట. కాకపోతే ఇక్కడైతే మీకు ఒక OS అయితే తగ్గిపోయి Android 16తో మీకైతే ఈ మొబైల్ యొక్క OS అయితే ఆగిపోతుంది అనమాట. ఆండ్రాయిడ్ అప్డేట్ అనేది వీళ్ళు చెప్పేది ఏంటంటే Android 14తో పాటు మీకైతే హైపర్ OS కూడా ఇస్తామంటున్నారు. దీని ప్రో వేరియంట్ ఏదైతే ఉందో X6 Proలో ఆల్రెడీ హైపర్ OS అయితే తీసుకొని వచ్చారు. అలాగే వీళ్ళు దీనిలో కూడా త్వరలో హైపర్ OS అయితే తీసుకొస్తామని అయితే చెప్తున్నారు అనమాట. కాకపోతే అది ఒక 14 వర్షన్తో ఇచ్చుంటే కనుక బాగుండేదని అయితే మా అభిప్రాయం అనమాట. ఎందుకంటే మరి 16తో ఆగిపోతుంది, నెక్స్ట్ 3 years అప్డేట్ ఇచ్చిన వేస్ట్. ఇది 2023 ఆండ్రాయిడ్ అప్డేట్ అండ్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే రన్ అవుతుంది అనమాట. జస్ట్ January 1 కింద జస్ట్ ఈ మధ్యనే మనకి అప్డేట్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. మొన్న మొబైల్ కొన్న వెంటనే మనకైతే జనవరి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే మనకి మొబైల్ అయితే దొరుకుతుంది. అలాగే మీరు దీనిలో చూసుకున్నట్టయితే బ్లోట్వేర్ అయితే చాలా ఇన్స్టాల్ అయితే వస్తుంది అనమాట. UIలో అదొక ఇబ్బంది అని అయితే చెప్పుకోవచ్చు. MIUIలో మనం వాడే కొద్దీ ఒక ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, కానీ ఈ బ్లోట్వేర్ వల్ల మనకి ఏంటంటే కొద్దిగా చిరాకు అయితే వస్తుంది అనమాట అప్పుడప్పుడు. కాబట్టి ఈ బ్లోట్వేర్ అనేది తగ్గించుకుంటూ వస్తే కనుక వీలైతే కొద్దిగా బాగుంటుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే దీనిలో మీకైతే NFC సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. అదొక మంచి స్టెప్ అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మీరు చూసుకున్నట్టయితే దీనిలో 5G+ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ టెస్ట్ చేసి చూసాను, నా జియో సిమ్ వేయంగానే నాకైతే 5G+ అయితే చూపించింది. నెక్స్ట్ ఐడియా చూసుకున్నట్టయితే మనకి 5G ఇంకా రాలేదు కాబట్టి నేను ప్రెసెంట్ ఐడియా అయితే యూజ్ చేస్తున్నాను. ఐడియా చూసుకున్నట్టయితే 4G దాకా అయితే కనెక్టివిటీ అయితే కొద్దిగా కాల్స్ వాటికి అయితే పర్లేదు అనమాట. ఒక్కొక్కసారి మరి అది సెల్యులర్ నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. నాకు జియో సిమ్ వేసినప్పుడు అయితే కనెక్టివిటీ చాలా బాగా ఉంది. ప్రజెంట్ నేను ఐడియా యూజ్ చేస్తున్నాను ఈ మొబైల్లో. ఈ ఐడియా యూజ్ చేసినంతసేపు అయితే కనెక్షన్స్ ఒక్కొక్కసారి లాస్ అయితే అవుతున్నాయి అనమాట. అది మరి అది పైన మనకి నెట్వర్క్ వాళ్ళ ప్రాబ్లం అయి ఉండొచ్చు. జియో వాళ్ళు అయితే జియో సిమ్ అయితే పర్ఫెక్ట్గా అయితే నాకైతే రన్ అవుతుంది. 5G+ సపోర్ట్తో మంచి సిగ్నల్ స్ట్రెంత్ అయితే చూపిస్తుంది అనమాట. అలాగే దీనిలో మీరు చూసుకున్నట్టయితే బ్లూటూత్ 5.2 కనెక్టివిటీతో మనకి ఇది అయితే దొరుకుతుంది. అలాగే USB 2.4 కనెక్టివిటీతో మనకైతే దొరుకుతుంది అనమాట. అలాగే దీనిలో మెమరీ డిపార్ట్మెంట్లో మీరు చూసుకున్నట్టయితే 8GB RAM, 256GB స్టోరేజ్, అలాగే LPDDR4X టెక్నాలజీ అండ్ UFS 2.2తో అయితే వస్తుంది అనమాట. UFS 2.2 అనేది అయితే కొద్దిగా బ్యాక్ డ్రాప్ అనేది మనం అయితే చెప్పుకోవచ్చు. LPDDR5X టెక్నాలజీ అండ్ UFS 4.0 కానీ 3.0 కానీ ప్రొవైడ్ చేసుకుంటే బాగుంది అనిపించింది. కాకపోతే 20,000 ప్రైస్ సెగ్మెంట్ చూసుకొని అక్కడ దాకా అయితే ఆగాను అనమాట. కాకపోతే ఈ 20,000కి వేరే డిపార్ట్మెంట్లో వీళ్ళైతే తగ్గించారనమాట, కెమెరా డిపార్ట్మెంట్లో. కాబట్టి ఇది ప్రొవైడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేదని అయితే నా అభిప్రాయం అనమాట. LPDDR5X టెక్నాలజీ అండ్ UFS 4.0తో వచ్చుంటే బాగుండేదని అయితే అనుకుంటున్నాము. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కెమెరా డిపార్ట్మెంట్ అనమాట. కెమెరా డిపార్ట్మెంట్లో మీరు చూసుకున్నట్టయితే 64 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో మనకి ఇదైతే ప్రైమరీ మెగాపిక్సెల్ అయితే దొరుకుతుంది అనమాట. అలాగే
8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే దొరుకుతుంది అనమాట. దీనిలో మెయిన్ కెమెరా వచ్చినప్పటికైతే 1.8 అపర్చర్ తో మీకు అయితే రన్ అవుతుంది అనమాట. అలాగే 8 మెగాపిక్సెల్ వచ్చినప్పటికి 2.2 అపర్చర్ అండ్ మ్యాక్రో వచ్చినప్పటికి 2.4 అపర్చర్ తో మీకు అయితే రన్ అయితే అవుతుంది. మెయిన్ కెమెరాతో వచ్చిన పిక్స్ మీరైతే ఇక్కడైతే చూడొచ్చు అనమాట. శాంపిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఇక్కడ చూసినట్టయితే మెయిన్ కెమెరా పిక్స్ అండ్ మీకు ఇక్కడ పోర్ట్రేట్ పిక్స్ కూడా మీకు అయితే ప్రొవైడ్ అయితే చేశాను చూడండి. అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో కూడా మీకైతే ఇక్కడ కొన్ని పిక్స్ అయితే అవైలబుల్ గా మీకైతే చూపిస్తున్నాను చూడండి. దీనిలో మీరు చూసుకున్నట్టయితే మెయిన్ కెమెరాతో దిగినప్పుడు అది కొంచెంగా పోర్ట్రైట్స్ లో మీకైతే ఫేడ్ అవుట్ అయితే అవుతున్నాయి అనమాట. అదే నార్మల్ మెయిన్ కెమెరాతో నార్మల్ ఫొటోస్ దిగినప్పుడు అయితే కొద్దిగా పర్లేదు, బాగానే చేస్తుంది, న్యాచురల్ లుక్స్ అయితే ఇస్తుంది. కాకపోతే కొన్నిసార్లు లైటింగ్ లోకి వెళ్ళినప్పటికైతే మీకు ఏంటంటే ఒకేసారి బ్రైట్నెస్ అయితే అవుతుంది అనమాట. అలాగే వీడియో డిపార్ట్మెంట్ లో మీరు చూసుకున్నట్టయితే 64 మెగాపిక్సెల్ ఓఏఎస్ అయితే అన్నారు కదా. ఈ ఓఏఎస్ అనేది 4K 30 FPS కి అయితే అవైలబుల్ అయితే లేదనమాట. ఓన్లీ 1080p 30 FPS, అది కూడా 1080p 60 FPS కూడా వీరు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇవ్వలేదు అనమాట. అదొక మైనస్ అనేది చెప్పుకోవచ్చు. నేనైతే మినిమం ఓఎస్ అన్నప్పుడు 4K 30 FPS కి ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది. అది కాకపోయినా కనీసం 1080p 60 FPS కైనా ఇవ్వాల్సింది. వీరు మరి దారుణంగా 1080p 30 FPS కి అయితే వీళ్ళైతే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేశారనమాట. అలాగే ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 1080p 60 FPS వరకు అయితే మీకు ఏదైతే వీడియో అయితే రికార్డ్ అయితే అవుతుంది అనమాట. మీకు ఇక్కడ ఆల్రెడీ శాంపుల్స్ అయితే చూపిస్తాను చూడండి. అలాగే స్లో మోషన్ వీడియో మీరు చూసుకున్నట్టయితే 1080p 120 FPS వరకు అయితే మీకు అయితే రన్ అవుతుంది అనమాట. అలాగే 720p 240 FPS వరకు అయితే మీకు ఏదైతే రికార్డ్ అయితే చేస్తుంది. స్లో మోషన్ లో అయితే కొద్దిగా వీళ్ళు పర్లేదు, బాగానే ఇంప్లిమెంట్ అయితే చేసుకున్నారు. అలాగే ఫ్రంట్ కెమెరా మీరు చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ అయితే దొరుకుతుంది అనమాట. 16 మెగాపిక్సెల్ 1080p 60 FPS తో మీకు ఇదైతే రన్ అవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ బ్యాటరీ విషయంలో మీరు చూసుకున్నట్టయితే 5100 mAh బ్యాటరీతో అయితే దొరుకుతుంది అనమాట. అలాగే 67 వాట్స్ ఛార్జర్ తో మీకు ఇదైతే దొరుకుతుంది అనమాట. అండ్ USB Type-C to Type-A కేబుల్ తో మీకు ఇదైతే దొరకడం అయితే జరుగుతుంది. అలాగే 10% నుంచి 100% మీకు ఛార్జ్ చేయడానికి అయితే వీళ్ళు నార్మల్ గా 44 minutes అని అయితే అన్నారు, కానీ ఒక 55 minutes దాకా అయితే తీసుకుంటుంది అనమాట. ఒకవేళ 10 నుంచి 100కి తీసుకెళ్ళడానికి అది ఒక్కొక్కసారి ఛార్జింగ్ కూడా కొద్దిగా బ్యాకింగ్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. అంటే లేట్ గా ఛార్జ్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే పర్లేదు, 67 వాట్స్ కి ఈ ప్రైస్ రేంజ్ లో అవైలబుల్ గా అయితే ఇచ్చారు. దానికైతే మెచ్చుకోవచ్చు. 50 minutes దాకా అయితే ఇదైతే రన్ అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి 55 minutes కూడా తీసుకుంటుంది. దీన్ని వీళ్ళు అప్డేట్లు ఏమైనా మారుస్తారేమో చూడాలి. అలాగే డ్రైన్ అవుట్ విషయంకి వచ్చినప్పటికైతే నేను కాలేజ్కి తీసుకెళ్ళినప్పుడు అయితే మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా నేను నార్మల్ యూసేజ్ కింద వాడితే ఒక్కొక్కసారి 60% అయితే మిగులుతుంది అనమాట. లేదంటే 50% అయితే డ్రైన్ అయితే అవుతుంది. లేదు నేను కాలేజ్లో కూడా పొద్దు నుంచి సాయంత్రం దాకా యూజ్ చేసి ఒక ఫుల్ వర్కింగ్ డే యూజ్ చేసినట్టయితే సాయంత్రం 8 PM దాకా బాగానే వస్తుంది. ఒక్కొక్కసారి హెవీ యూసేజ్గా చేసినప్పుడు అయితే 7 to 8 hours దాకా అయితే వస్తుంది అనమాట. 6 to 7 hours ఒక్కొక్కసారి మీరు ఒకవేళ గేమింగ్స్ బాగా ఆడతానంటే కనుక 6 to 7 hours దాకా అయితే మీకు ఇదైతే బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. ఒక మనిషికి ఇది ఒక పర్ఫెక్ట్ బ్యాటరీ అనేది చెప్పుకోవచ్చు. 5100 mAh అనేది ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. నెక్స్ట్ మెయిన్ విషయం వచ్చినట్టయితే పర్ఫార్మెన్స్ విషయం మీరు వచ్చినట్టయితే దీనిలో స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారనమాట. దీని యొక్క అంటుడు స్కోర్ నేనైతే రన్ చేసి చూశాను. మీకు ఆల్రెడీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. 5,77,000 5,80,000 దాకా అయితే ఇదైతే రన్ అయిందనమాట. అలాగే CPU థ్రాట్లింగ్ టెస్ట్ కూడా నేనైతే చేశాను అనమాట. ఇది మ్యాక్సిమం 85% దాకా అయితే వచ్చింది. ఇట్స్ ఏ గుడ్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. 80 above అయితే వచ్చింది అనమాట. అది కూడా 20 threads లో. 50 threads లో కనుక మనం రన్ చేసి చూస్తే కనుక 70 to 80% దాకా అయితే వచ్చింది అనమాట. ఈ హెవీ గేమింగ్ కాదు కాబట్టి ఒక పర్లేదు అనమాట. 20 threads లో అయితే 85% అయితే వచ్చింది. ఇది ఒక గుడ్ థింగ్ అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. CPU అయితే థ్రాటిల్ అయితే అవ్వట్లేదు. అలాగే దీనిలో మీరు చూసుకున్నట్టయితే PUBG స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు అయితే రన్ అవుతుంది అనమాట. అలాగే నార్మల్ గా HDR సపోర్ట్ తో కూడా మీకు ఇదైతే రన్ అయితే అవుతుంది. మధ్యలో నేను ఒక 1.5 to 2 hours అయితే ఆడాను. PUBG ఆడినప్పుడు అయితే మధ్యలో ఫ్రేమ్ డ్రాప్స్ అయితే గమనించాను అనమాట. 7S Gen 2 ఒక్కొక్కసారి మధ్యలో ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతున్నాయి. ఇంప్లిమెంటేషన్ అయితే కొద్దిగా వీళ్ళు 2.0 బూస్ట్ తో ఏదో తీసుకొచ్చామని చెప్పేసి అన్నారు, కానీ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతున్నాయి. మరి ఫ్యూచర్ అప్డేట్స్ లో వీళ్ళు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారేమో చూడాలి. అలాగే నేను ఒక 1.5 hour and 2 hours దాకా వాడిన తర్వాత దీని యొక్క టెంపరేచర్ చూసుకున్నట్టయితే 42 to 43 degrees దాకా అయితే టచ్ అయింది అనమాట. అది నార్మల్ యూసేజ్ చేసినప్పుడు అయితే నాకు అదే యూట్యూబ్ లాంటివి కంటెంట్ క్రియేషన్స్ ఎడిటింగ్ లాంటివి చేసినప్పుడు అయితే ఒక
40 డిగ్రీస్ దాకా అయితే టచ్ అయింది. CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేసినప్పుడు అయితే 42 డిగ్రీస్. ఇది ఎంత కాదనుకున్నా కానీ ఒక 43 డిగ్రీస్ దాకా అయితే మీకు ఇదైతే టచ్ అయితే అవుతుంది అనమాట. టెంపరేచర్ మీరు చూసుకున్నట్టయితే ఇది నా రూమ్ టెంపరేచర్ వచ్చినప్పటికైతే 30 డిగ్రీస్లో అయితే ఉంది. అప్పటికే ఇది 43 డిగ్రీస్ అయితే రన్ అవుతుంది. మరి నెక్స్ట్ మనకి రాబోయే ఎండాకాలంలో అయితే చూసుకోవాలి, మరి ఎంతవరకు ఇదైతే టచ్ అవుద్దో చూడాలన్నమాట. టెంపరేచర్ అనేది మరి అంత వామ్ అని అయితే అనిపించట్లేదు. వెంటనే ఇదైతే కూల్ అయితే అవుతుందని అయితే చెప్తాను. ఎందుకంటే వెంటనే అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అని చెప్పలేం, కానీ ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ తర్వాత అయితే వెంటనే ఇదైతే కూల్ అయితే అయిపోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఆ టైంలో మీరైతే బ్యాక్ కేస్ తీసి అయితే వాడుకోవాలి. దీని యొక్క కంక్లూజన్ మనం అయితే ఫస్ట్ మొత్తం ఓవరాల్ డిపార్ట్మెంట్స్ మొత్తం చూసిన తర్వాత కంక్లూజన్ మనం వచ్చినట్టయితే ఇది ఒక 20,000 బడ్జెట్లో ఒక ఆల్రౌండర్ మొబైల్ అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఒకవేళ ఏటీఎం కార్డ్స్ లేని అదే డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ లేని వాళ్ళకి 22,000 అయితే పడుతుంది. ఆ ప్రైస్ రేంజ్లో అయితే కొద్దిగా ఎక్కువని అయితే చెప్పుకోవచ్చు. 2,000 తగ్గించి మీరు కనుక ఒకవేళ 20,000 అవైలబుల్గా ఉంటే కనుక ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. దీనిలో మీరు మెయిన్ ప్రాఫిట్స్ చూసుకున్నట్టయితే డిస్ప్లే అనమాట. డిస్ప్లే అనేది చాలా బాగా అయితే ఉంది. వర్క్ చేసినప్పుడు కానీ డిస్ప్లేలో మీరు ఏదైనా మూవీ చూసినప్పుడు చాలా బాగా అయితే రన్ అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే ఇంకా చాలా ప్రోస్ అయితే ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు కూడా మీకు అయితే ఎక్కడ ల్యాగ్ అనిపించట్లేదు. కొద్దిగా అసలు కనెక్టివిటీలోనే ఒక్కొక్కసారి బఫర్స్ అయితే అవుతాయి, కానీ మ్యాక్సిమం ల్యాగింగ్ అయితే ఎక్కడ అనిపించట్లేదు అనమాట. ఫోన్లో ఒక పర్సన్ యూసేజ్కి అయితే చాలా బాగా అయితే పనికి వస్తుంది. ఒకవేళ మీరు కంటెంట్ క్రియేటర్ అయితే కనుక కెమెరా డిపార్ట్మెంట్లో అయితే మీరైతే చాలా వరకు బ్యాక్ స్టెప్ వేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఆ టైంలో ఈ మొబైల్ కన్నా మీకైతే 200 మెగాపిక్సెల్తో మీకు దొరుకుతున్న రెడ్మీ నోట్ 13 Pro 5G సేమ్ ప్రాసెసర్ సేమ్ స్పెసిఫికేషన్స్ డిట్టో బిల్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట. మొత్తం ఆ మొబైల్ తీసుకోవడం అయితే నేనైతే చెప్తాను అనమాట. ఒకవేళ ఇంకో 2,000 ఎక్స్ట్రా వేసుకొని మీరు ఆ మొబైల్ సెలెక్ట్ చేసుకుంటే అది ఒక మంచి స్టెప్ అనేది చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు కంటెంట్ క్రియేటర్ అయితే కనుక, మరి నేను కంటెంట్ క్రియేటర్ కానీ మరి నువ్వెందుకు తీసుకున్నావు అంటే కనుక నాకు ఫ్యూచర్ వేరే ప్లాన్స్ ఉన్నాయి. దాని గురించి ఇంకా ఇప్పుడు అప్పుడే కాదు. 1K సబ్స్క్రైబర్స్ అయితే మీరు అయితే కంప్లీట్ చేసేయండి. 1K అయిన తర్వాత ఒక ఫాస్ట్గా ఎప్పుడైతే 10K అవుతుందో ఆ టైం కల్లా నేనైతే ఒక కెమెరా అయితే తీసుకుందాం అని అయితే చూస్తున్నాను అనమాట. కాబట్టి నేను కెమెరా డిపార్ట్మెంట్ కోసం తగ్గి మల్టీ టాస్కింగ్ కోసం బడ్జెట్ లాకి ఇదైతే తీసుకున్నాను. కాకపోతే ఓవరాల్ రివ్యూ యాజ్ ఏ కస్టమర్ నేనైతే సాటిస్ఫై అయితే అయ్యాను. ఆ 20,000 బడ్జెట్కి ఈ మొబైల్ ఫుల్ ఓవర్ ప్లస్గా నేనైతే సాటిస్ఫై అయ్యాను అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికీ ఒకవేళ మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అనమాట. ఎందుకంటే ఇది నా ఫస్ట్ రివ్యూ కాబట్టి మధ్యలో ఏమైనా స్కిప్ చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఓవరాల్ డీటెయిల్డ్ రివ్యూ కూడా నేను 1 మంత్ తర్వాత అయినా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఆ టైంలోనే నేను ఆ పాయింట్స్ గురించి అయితే చెక్ చేస్తాను అనమాట. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మనం 1Kకి దగ్గరలో ఉన్నాం. కొద్దిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసి వీడియోని అయితే లైక్ అయితే చేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్.